హాయ్ వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టారో. అందరూ ఎలా ఉన్నారు? అందరూ హ్యాపీగా ఉండండి. టుడే టాపిక్ ఏమిటంటే ఈ వ్యక్తి మీ లైఫ్లోకి ఎందుకు వచ్చారు ఈరోజు రీడింగ్లో అయితే తెలుసుకోవచ్చండి. ఈ వ్యక్తి మా వ్యూయర్స్ లైఫ్లోకి ఎందుకు వచ్చారో తెలపండి యూనివర్స్ ప్లీజ్. పాజిటివ్ రీడింగ్ వచ్చినప్పుడు క్లైమ్ చేసుకోండి. పర్సనల్ రీడింగ్ కావాలి అంటే స్క్రీన్పై నా నంబర్ ఉంది, వాట్సాప్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. స్కిప్ చేస్తే క్లారిటీగా అర్థం అవ్వదు. ఇది కార్మిక్ బాండ్ అండి. స్టార్టింగ్ కర్మ కార్డ్ అంటే వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ కార్డ్ వచ్చింది. ఇది కార్మిక్ బాండ్. ఇది ఈ వ్యక్తి మీ లైఫ్లోకి ఎందుకు వచ్చారంటే కర్మ వాళ్ళు వచ్చారండి. గత జన్మలో మీరు చేసుకున్నది ఈ జన్మలో మీకు ఇవ్వడానికి, అంటే ఆ రుణం తీర్చుకోవడానికి ఈ పర్సన్ అయితే మీ లైఫ్లోకి అయితే వచ్చారు. ఈ కార్డ్స్లో అయితే కర్కాటకం, వృశ్చికం, మీనం అండ్ మేషం, సింహం, ధనుస్సు, మిథునం, కుంభం, తుల, వృషభం, కన్య, మకరం ఈ రాశుల వాళ్ళు అయితే ఎక్కువగా కనిపిస్తున్నారండి. మిథునం, కుంభం, తుల ఈ రాశుల వాళ్ళైతే ఇంకా కొంచెం వీళ్ళకి ఎక్కువగా చూపిస్తుంది. అంటే ఇప్పుడు నేను చెప్పిన రాశులు అన్ని రాశుల వాళ్ళకి కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది. బట్ మిథునం, కుంభం, తుల రాశుల వాళ్ళైతే ఎక్కువగా ఉన్నట్టుగా రిప్రజెంట్ చేస్తుందండి. ఇది కార్మిక్ బాండ్ అండి. ఇది కార్మిక్ బాండ్ అంటేనే ఈ వ్యక్తి వల్ల మీరు ఇప్పుడు ఎంత బాధపడుతున్నారో గత జన్మలో మీరు ఈ వ్యక్తిని కూడా అంతే బాధ పెట్టారు. కార్మిక బాండ్ మీ రిలేషన్ అయితే క్యాజువల్గా తీసుకుంటున్నారా? ఇప్పుడైతే ఈ పర్సన్ అయితే పూర్వ జన్మలో కూడా ఈ వ్యక్తి విషయంలో మీరు సేమ్ ఇదే అయితే చేశారు. ఇది కార్మిక బాండ్ అండి. ఇది ఈ బాండ్ అయితే మొయ్యలేకపోతున్నారు, మొయ్యలేక మోస్తున్నారు మీరైతే. ఈ బాండ్ అయితే మీరు ఇది ఈ జన్మ బాండ్ అయితే కాదండి. ఇది వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటేనే కర్మ. మీకు స్టార్టింగ్ కార్డే కర్మ కార్డ్ అయితే వచ్చిందండి. అందుకనే ఇదైతే కార్మిక బాండ్, కార్మిక కనెక్షన్ మీ మధ్య ఉన్నదైతే, మీ పార్ట్నర్కి మీకు మధ్యన ఉన్నదైతే కార్మిక కనెక్షన్. ఇది రాత్రులు బాగా ఆలోచిస్తున్నారు, బాగా బాధపడుతున్నారు, బాగా లోన్లీగా కూడా ఫీల్ అవుతున్నారు. మీరు లోన్లీనెస్గా అనిపిస్తుంది మీకు ఈ వ్యక్తి విషయంలో. అసలు సాటిస్ఫైడ్గా అయితే ఫీల్ అవ్వట్లేదండి ఈ పర్సన్ విషయంలో. ఇప్పుడు మీరు మీ లైఫ్లో ఏదైతే ఫీల్ అవుతున్నారో, ఎంత స్ట్రగుల్ అయితే అవుతున్నారో సేమ్ ఎగ్జాక్ట్గా కూడా గత జన్మలో మీ వల్ల
ఈ వ్యక్తి అంటే ఇప్పుడు ప్రజెంట్ మీ లైఫ్లో ఉన్న మీ పర్సన్ అదే బాధ అయితే అనుభవించారు. అదే సేమ్ మీ పర్సన్ వల్ల ఈ జన్మలో మీరు బాధపడుతున్నారు. ఈ వ్యక్తి మీ విషయంలో ఇప్పుడు ఎలా ప్రవర్తించారో సేమ్ మీరు కూడా గత జన్మ విషయంలో సేమ్ మీరు కూడా అలానే ప్రవర్తించారు. అందుకనే ఇప్పుడు ఈ వ్యక్తి అయితే మీ విషయంలో అలా ప్రవర్తించి తన రుణం అయితే తీర్చుకుంటున్నాడు. అంటే ఇప్పుడు ఈ వ్యక్తికి అయితే మళ్ళీ కర్మ అయితే ఉండదా అని మీరు అనుకోవచ్చు. బట్ ఈ వ్యక్తికి కూడా ఉంటుంది కర్మ. గత జన్మలో అంటే మీ పర్సన్ అయితే ఏమనుకున్నారంటే నన్ను ఇంత బాధ ఈ వ్యక్తిని నేను కూడా బాధ పెట్టే అవకాశం నాకు కూడా రావాలి అని చెప్పి మీ పర్సన్ అయితే కోరుకున్నారు. అందుకే ఆ పర్సన్ వల్ల ఇప్పుడు మీరు ఇంత బాధనైతే ఫేస్ చేయవలసి వస్తుంది. గత జన్మలో మీ పర్సన్ ఎంతైతే బాధ మీ వల్ల అనుభవించారో అదే బాధ అదే కర్మ మీకు ఇవ్వాలి, అదే బాధను మీకు చూపించాలి అని చెప్పి మీ పర్సన్ అయితే ఈ జన్మలో ఆ కర్మ ఏదైతే ఉందో అదే మీకు ఇచ్చేశారు. అంటే మిమ్మల్ని బాధ పెట్టారు అంటే ఆ వ్యక్తి కర్మ తెచ్చుకున్నట్లే కదా. ఇప్పుడు మీరు గత జన్మలో ఆ పర్సన్ని బాధ పెట్టి ఇప్పుడు ఆ కర్మని మీరు ఈ జన్మకి తెచ్చుకున్నారు. అలాగే ఈ జన్మలో ఆ పర్సన్ మిమ్మల్ని బాధ పెట్టి మళ్ళీ తను ఆ కర్మని వేరే జన్మకి తీసుకుని వెళ్ళడం ఇదే అయితే జరుగుతుంది. అందుకే మనల్ని బాధ పెట్టిన వాళ్ళని క్షమించి వదిలేయాలండి వీలైనంత వరకు కూడా. అది నేనైనా మీరైనా ఎవరైనా కూడా. అప్పుడే కర్మ అనేది మళ్ళీ మనం కూడా తీసుకుని వెళ్ళి మళ్ళీ ఆ కర్మకు మళ్ళీ మనం బలి అవ్వకుండా బాధపడకుండా మనమైతే క్షమించడం అయితే ట్రై చేయాలండి. మనల్ని బాధ పెట్టిన వ్యక్తుల్ని క్షమించడానికైతే ట్రై చేయాలి. అప్పుడే ఈ కర్మ అనేది ఇక్కడితో ఎండ్ అయిపోతుంది. అందుకే ఫర్గివ్నెస్ చేయాలండి. అది కష్టం అవ్వచ్చు మనల్ని మానసికంగా బాధ పెట్టిన వాళ్ళని క్షమించడం అంటే. బట్ అది చేయలేము. బట్ తప్పదు. ఎందుకంటే మళ్ళీ మనం ఆ కర్మను మళ్ళీ మనం అనుభవించవలసి వస్తుంది కదా మళ్ళీ తర్వాత జన్మలోని. అందుకనే ఈ పర్సన్ని ఇప్పుడు ఎవరైతే మన లైఫ్లో మనల్ని బాధ పెట్టారో కర్మ బాండింగ్ వల్ల అలాంటి పర్సన్స్ని మనం క్షమించడానికైతే ప్రయత్నం చేయాలండి. ఎందుకంటే వాళ్ళు మన లైఫ్లోకి వచ్చిందే మనకి బుద్ధి చెప్పడానికి వస్తారు. అంటే మనకి ఏదో రకంగా లెసన్స్ నేర్పించడానికే వస్తారు ఇలాంటి పర్సన్స్. లెసన్స్ నేర్పించి వెళ్ళిపోతారు. మనం నేర్చుకోవాలి. ఓహో, లైఫ్ అంటే ఎలా ఉంటుందా, ఇలాంటి వ్యక్తులు కూడా ఉంటారా అని తెలుసుకోవడానికి మాత్రమే ఈ వ్యక్తులు మన లైఫ్లోకి వస్తారు. వచ్చి మనకి ఈ కర్మ బాండ్ ఏదైతే ఉంటుందో ఆ పర్సన్కి మనకి మధ్యన ఉన్న ఈ కర్మనైతే మనం అనుభవించేలా చేసి మళ్ళీ మన లైఫ్లోంచి అయితే వెళ్ళిపోతారు. మనం అది గమనించుకుని మన లైఫ్లో ఎవరైతే ఇలా బాధ పెట్టారో కర్మ బాండ్ ద్వారా ఆ వ్యక్తులను అయితే ఫర్గివ్నెస్ చేసి మన స్ట్రాంగ్ వ్యక్తిగా అయితే మారాలి. అంతే తప్ప వారికి ఇలా అవ్వాలి, నేను ఎంత బాధపడ్డానో అదే బాధ ఆ వ్యక్తి భరించాలని మనం అనుకుంటే మనం కూడా ఆ కర్మని మళ్ళీ వేరే జన్మలో మళ్ళీ మోయవలసి వస్తుంది. ఎందుకంటే ఈ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చిందే కర్మ వల్లే, గత జన్మ కర్మ బాండింగ్ వల్లే ఈ జన్మలో మీ లైఫ్లోకి అయితే ఈ వ్యక్తి వచ్చారు. ఈ వ్యక్తి మన లైఫ్లోకి రావడానికి కారణం కూడా అంటే మీ లైఫ్లోకి రావడానికి కారణమే కర్మ అండి. కర్మ బాండింగ్ వల్లే మీ లైఫ్లోకి అయితే ఈ పర్సన్ అయితే వచ్చారు. మిమ్మల్ని మోసం చేశారు, మిమ్మల్ని అయితే చాలా బాధ పెట్టారు. మీ రిలేషన్ అయితే వేరే పర్సన్ వల్ల ఎండ్ చేశారు. అందుకే మీరు ఇప్పుడు ఎంతైతే స్ట్రగుల్ అవుతున్నారో గత జన్మలో కూడా మీరు కూడా మీ పర్సన్ విషయంలో అదే చేశారండి.
అందుకనే ఇప్పుడు ఆ వ్యక్తిని మీరు ఎప్పుడైతే ఫర్గివ్‌నెస్ చేస్తారో మీరు ఇలాంటి ఆలోచనలు అంటే ఏం జరుగుతుందా అనే టెన్షన్ అనేది మీ లైఫ్‌లో లేకుండా ఒక సక్సెస్‌ని అయితే మీరు పొందుతారు. మళ్ళీ ఒక కొత్త ఆపర్చునిటీ అయితే వస్తుందండి. మీ లైఫ్‌లోకి అయితే ఒక న్యూ పర్సన్ అయితే వస్తారు. ఇలా వచ్చిన న్యూ పర్సనే మీ లైఫ్‌లో అయితే ఒక సోల్‌మేట్ కనెక్షన్ ఎక్కి కనెక్ట్ అయ్యి ఉంటారండి మీకైతే. అప్పుడు మీరైతే సక్సెస్ అయితే పొందుతారు. ఒక హ్యాపీ ఫ్యామిలీని అయితే మీరు నిర్మించుకుంటారండి. అలాంటి వ్యక్తులను మీ లైఫ్‌లో మిమ్మల్ని బాధ పెట్టిన వ్యక్తులను అయితే మీరు ఫర్గివ్‌నెస్ ఎప్పుడైతే చేస్తారో మీ లైఫ్‌లో అయితే ఒక మంచి ఫ్యామిలీ అయితే మీకైతే రాబోతుంది. ముందు మీకైతే ఏ మార్గం లేదు, నాకు ఎటువంటి ఆపర్చునిటీ లేదు అని చెప్పి ఆలోచించుకునే ఇటువంటి నెగెటివ్ థాట్స్ నుంచి అయితే బయటికి రండి. అప్పుడే మీ లైఫ్‌లో అయితే ఒక సక్సెస్‌ని అయితే సాధిస్తారు. మీ వర్క్‌లో మీరు బిజీగా ఉండండి. మీ గురించి మీరు ఆలోచించుకోవడం అయితే స్టార్ట్ చేయండి. మీరు మీ లైఫ్‌లో అయితే ఒక సక్సెస్‌ని అయితే అందుకుంటారు. ఒక మంచి పార్ట్నర్ అంటే సోల్‌మేట్ కనెక్షన్ ఉన్న పార్ట్నర్ అయితే మీ లైఫ్‌లోకి అయితే వస్తారు. అప్పుడే మీకు ఒక మంచి ఫ్యామిలీ అయితే వస్తుందండి. ఇలాంటి కార్మిక బాండ్ ఉన్న పర్సన్ అయితే ఫర్గివ్‌నెస్ చేసేయండి. మీ లైఫ్ అయితే హ్యాపీగా ఉండబోతుంది. మీపై మీరు ఫోకస్ చేసుకోండి. మీ వర్క్‌లో మీరు బిజీగా ఉండడానికైతే ప్రయత్నం చేయండి. ఈ పర్సన్ అయితే మీకు ఒక లెసన్ అయితే నేర్పించడానికే మీ లైఫ్‌లోకి వచ్చారే తప్ప మరి ఏమీ కాదండి. మళ్ళీ మీరు ఈ పర్సన్ వల్ల మీరు ఈ పర్సన్ నన్ను ఇలా బాధ పెట్టినందుకు ఇలా జరగాలి ఆ పర్సన్‌కి. నేనెంత బాధపడ్డానో ఆ పర్సన్ కూడా అదే బాధపడాలని మీరు మళ్ళీ అలా నెగెటివ్‌గా ఆలోచించుకుంటే ఆ కర్మను మళ్ళీ మీరు మొయ్యవలసొస్తుంది. అందుకనే ఇది ఇక్కడితో ఎండ్ చేసేయండి. మీరు ఆ వ్యక్తినైతే ఫర్గివ్‌నెస్ చేసేయండి. మీ లైఫ్ అయితే హ్యాపీగా ఉండబోతుంది. ఈ హార్ట్ బ్రేక్ నుంచి అయితే బయటికి రావడానికైతే ప్రయత్నం చేయండి. అటువంటి వ్యక్తుల్ని క్షమించడానికైతే ట్రై చేయండి. క్షమించడానికైతే కష్టమే, క్షమించలేము మనల్ని మానసికంగా బాధ పెట్టిన వాళ్ళని. బట్ ప్రయత్నం అయితే చెయ్యాలి కదా! ఎందుకంటే ఇది ఇక్కడితో అయిపోయేది కాదు. ఇది జన్మ జన్మలకి కూడా మనతో మళ్ళీ ఒక కర్మగా బాండ్ అయ్యి మళ్ళీ మన లైఫ్‌లోకి అయితే వస్తుంది. అలా రాకూడదు అంటే ఇలాంటి పర్సన్స్‌ని మనం క్షమించడం తప్ప మరేమి చేయలేమండి. మనకప్పుడే న్యాయం జరుగుతుంది మన లైఫ్‌కి. మన కెరియర్ అండ్ మన లైఫ్ కూడా హ్యాపీగా ఉంటుంది. ఇలాంటి వ్యక్తుల నుండి మనం దూరంగా ఉండడం లేదా వాళ్ళని ఫర్గివ్‌నెస్ చేయడం వల్ల. ఈ పర్సన్ గురించి ఆలోచించడం అయితే మానేయండి. ఏదైనా కూడా మీ లైఫ్‌లో ఏదైనా కూడా బ్యాలెన్స్ చేయడం అయితే నేర్చుకోండి. బ్యాలెన్స్డ్‌గా ఉండడం కూడా ట్రై చేయండి. ఓవర్‌గా థింక్ చేయకండి. అది హెల్త్‌కి ప్రాబ్లమ్ అవుతుంది. నిర్ణయం అయితే ఇప్పటికైనా తీసుకోండి. ఇదే యూనివర్స్ చెప్తున్నారు. మీ లైఫ్‌లోకి వచ్చిన ఈ పర్సన్ అయితే కార్మిక బాండ్ వల్ల వచ్చారు. ఈ పర్సన్ మీరైతే ఫర్గివ్‌నెస్ చేసి మీ లైఫ్ గురించి మీరు ఆలోచించుకుంటే మీ లైఫ్‌లో ఒక న్యూ పర్సన్ అయితే వస్తారు. ఆ పర్సన్‌తో అయితే మీరు హ్యాపీగా ఉంటారు. మీ లైఫ్‌లోకి వచ్చే పర్సనే ఇప్పుడు ఎవరైతే కొత్తగా వస్తారో ఆ పర్సన్‌కే మీకు సోల్‌మేట్ కనెక్షన్ అయితే ఉంటుంది అని చెప్పి యూనివర్స్ అయితే చెప్తున్నారండి. ఇదే ఈరోజు రీడింగ్. ఈరోజు రీడింగ్ ఎంతమందికి అయితే రెజనేట్ అయిందో నాకైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇది పాజిటివ్ రీడింగ్ అండి. పాజిటివ్ రీడింగ్ కాబట్టి క్లెయిమ్ చేసుకోండి. అప్పుడే మీకు ఆ ఎనర్జీస్ అయితే బాగా అందుతాయి. లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇది ఇంకో కొంతమంది అయితే చూసే అవకాశం ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని నాకైతే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.